ఏమిటి ఆ సమస్య అంటే, రాక్షసులన్న వాళ్ళు భగవంతుడు ఎలా ఉంటాడో వాళ్ళు కూడా అలాగే ఉంటారు. సృష్టి మొదట్లోనే బ్రహ్మగారు పుట్టినప్పుడే మధుకైటబులు పుట్టారు. మంచి ఎప్పుడు పుట్టిందో చెడు అప్పుడే పుడుతుంది, వెలుతురు ఎప్పుడు పుట్టిందో చీకటి అప్పుడే పుడుతుంది. రెండూ కలిసే ఉంటాయి. మనం దేన్ని పట్టుకుంటామన్న దాని మీద ఆధారపడుతుంది. కాబట్టి ఆయన ద్వాపర యుగం వరకు రాక్షసుల్ని సంహరించడం ఆయనకి తేలికైపోయింది. ఎందుకనంటే 2 కారణముల చేత తేలిక. ఒకటి, సాధుపురుషుల ఆక్రందన. సాధుపురుషులు ఏం చేస్తారు? రాక్షసుల యొక్క ఉద్ధతికి తట్టుకోలేక, ఈ రాక్షసుల బాధ మేము పడలేకపోతున్నాం, ఈశ్వర మీరు వచ్చి జోక్యం చేసుకుని రాక్షసుల్ని నిగ్రహించండి అని ప్రార్థన చేస్తారు. భూదేవి గోరూపంలో ప్రార్థిస్తుంది. అప్పుడు వెంటనే ఈశ్వరుడు ఒక అవతారంగా వచ్చి ఎవరు ధర్మాన్ని పాడు చేస్తున్నారో వాళ్ళని ఆయన శిక్షిస్తాడు, ధర్మాన్ని కాపాడతాడు. కాబట్టి ఈశ్వరుడికి ధర్మరక్షణ యందు సౌకర్యం ఉంది.